ఏకగ్రీవాలకు చెల్లుచీటి. స్థానిక ఎన్నికల్లో బరిలో ఒక్కరు ఉన్నా నోటాతో పోటీ పడాల్సిందే. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేద్దాం? పార్టీల అభిప్రాయాలు కోరిన ఈసీ. మళ్ళీ ఎన్నిక వద్దు అన్న కాంగ్రెస్, సిపిఎం రీఎలక్షన్ జరపాల్సిందే అన్నయి బీఆర్ఎస్ అండ్ సిపిఐ. సుప్రీం తీర్పు వచ్చాక స్పందిస్తామన్న బీజేపీ. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు అవుతూ ఉంటాయి. అది ఏమైపోయింది? వేలంపాట అయిపోయింది. 5 కోట్లు, 10 లక్షలు, 25 లక్షలు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, అదే 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, ఇట్లా అభ్యర్థులు వేలంపాట వాడుకుంటున్నారు. ఎవరు ఎక్కువ వేలంపాట వాడితే ఆయన ఆ డబ్బులన్నీ గ్రామ పంచాయతీకి గ్రామ అభివృద్ధి కోసం డిపాజిట్ చేయాలి. ఈ తాగుడుకు దీనికి ఎందుకు ఖర్చు పెట్టాలో, మనం వేలంపాట వేయాలని ఒక కల్చర్ స్టార్ట్ అయింది. దీనికి కేసీఆర్ కూడా ఏం చెప్పిండు? మీరు ఇట్లా ఏకగ్రీవాలు అయితే మీకు 10 లక్షల ప్రోత్సాహం అందిస్తామని ఏదో గతంలో కూడా చెప్పిండు. సో అందుకే ఎలక్షన్ కమిషన్కి పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వచ్చినాయి. వీళ్ళెవరు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఇంకా చాలామంది. వాళ్ళు ఏమన్నారంటే, ఒక అభ్యర్థి ఉన్నా ఆల్రెడీ నోటా ఉంటుంది కాబట్టి నోటాతో పోటీ పడాల్సిందే. ఒకవేళ పోటీ చేసి ఆ ఒక్క అభ్యర్థి కూడా చాలామందికి నచ్చకపోవచ్చు కదా. అప్పుడు ఏం చేస్తారు? నోటాకేస్తారు. ఇక్కడ చర్చ అంతా ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ పార్టీలతో కూర్చున్నది. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలి. మరి ఎట్లా? నోటాకు కనుక ఎక్కువ ఓట్లు పడ్డాయి అనుకో, పడే అవకాశం ఉండదు బేసిక్గా. ఒకవేళ పడ్డాయి అనుకో నోటాకి, మరి ఏం చేద్దామంటే, నోటాకు కనుక ఎక్కువ పడ్డా కూడా ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేయాలా, లేకపోతే ఎలక్షన్ అయితే వద్దని కొన్ని పార్టీలు అంటున్నాయి, లేదు మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందని ఇంకొన్ని పార్టీలు అంటున్నాయట. సో ఇట్లా ఏకగ్రీవాల విషయంలో ఏకగ్రీవాలు ఉండే అవకాశం లేదని మనకు దీని ద్వారా అర్థమవుతున్నది. నిన్న రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెల్లుచీటి పాడబోతున్నది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క అభ్యర్థి బరిలో ఉన్నా సరే ఎన్నికలు నిర్వహించబోతున్నది. అందులో సదరు సింగిల్ అభ్యర్థి నోటాతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల నియమావళి మార్చేందుకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయింది. సింగిల్ అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలి అన్న అంశంపైన వారి అభిప్రాయాలు సేకరించింది. సమావేశంలో కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు కమలాకర్, రాహుల్ గాంధీ, బీఆర్ఎస్ తరపున సోమభరత్, పల్లె రవి, రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి మల్లారెడ్డి, ఆంటోనీ రెడ్డి, సిపిఎం నుంచి డీజీ నరసింహారావు, సిపిఐ నుంచి శ్రీనివాస్ పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో నోటా ఆప్షన్ను అందుబాటులో ఉంచాలి. 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది అని గుర్తు చేశారు. తదనుగుణంగా 2016లో ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిసారి నోటా అమలు చేశాం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లో పేర్కొన్న ఎన్నికల నియమావళిని అనుసరించి జరిగిన తొలి సార్వత్రిక పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో నోటా అమలు చేశాం. దీని ప్రకారంగా 1 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. నోటాకు పోలైన ఓట్లు పరిగణలోకి తీసుకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు ఎన్నికైనట్టు ప్రకటించే విధానం అమల్లో ఉన్నది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఒకే ఒక అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాం. అయితే అభ్యర్థి ఒకరే ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వు అమలు కావడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వాళ్ళ ముందు ప్రతిపాదన పెడితే ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఏదేమైనా ఎలక్షన్ జరగాల్సిందే. ఈ వేలంపాటలు ఇవన్నీ అంత పెద్ద బోగస్, ఇవన్నీ కూడా ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్ పెట్టి సరైన నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది.